హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు ఫ్రెండ్స్. మేమైతే బాగున్నాం. ఈ మధ్య షార్ట్ వీడియోలు పెట్టడం కూడా కుదురుతలేదు. ఇంకా లాంగ్ వీడియో అయితే పెట్టక చాలా రోజులు కదా. నా లాంగ్ వీడియోలు అయితే చాలా రోజులకు ఒక్కసారి ఉంటుంది నా లాంగ్ వీడియో. అయితే ఈరోజు అయితే లాంగ్ వీడియో పెడదామని వీడియో తీసిన. మీ అందరికైతే క్వశ్చన్ చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ పికాక్ ఏమో అడవిలో ఉండదు, ఊర్లోనే ఉంటుంది. ఇంకా ఇట్లా గల్లీలో తిరుగుతుంది. దీన్ని అక్కడ ఊర్లో వాళ్ళు వేరే వాళ్ళు పెంచుకుంటారు. వాళ్ళ ఇంటి సైడ్ కూడా ఎక్కువ ఉండదు, మా ఇంటి సైడ్ వస్తుంది. ఇంకా మా పక్క ఇంటికి అయితే ఎక్కువ వస్తుంది. అప్పుడప్పుడు మా ఇంటి సైడ్ కూడా వస్తుంది, ఇట్లా చెట్ల దగ్గర పైన అట్లా వెళ్తుంది. ఇంక ఈరోజు ఇక్కడ వచ్చింది. అమ్మనేమో అది బియ్యము జొన్నలు అయితే వేసింది, బుక్కుతుంది. ఇంకోటి వాళ్ళు పెంచుకున్నారు కదా, వాళ్ళ దగ్గర ఉండదు ఎక్కువ, అంటే ఇటు సైడే ఉంటుంది అది. మీ అందరికైతే ఇది లాంగ్ వీడియో తీద్దాం, పికాక్ వచ్చినప్పుడు లాంగ్ వీడియో తీయాలి చాలాసార్లు అనుకుంటున్నా. లాంగ్ వీడియో తీసి చూపించాలి మీ అందరికి అనుకున్నా, కానీ ఇంకా అది వస్తే ఉండలేదు కదా. అందుకోసం ఈరోజు అయితే వచ్చింది కదా అని వీడియో అయితే తీస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు చాలా విప్పుతుంది అది. అయినా మనం విప్పుకున్నప్పుడు అది ఎందుకు విప్పుతుంది, దానికి మూడు రావాలి కదా. అవునా కదా. నేను మాట్లాడుతున్నది ఏమో వెళ్తుంది, వెళ్ళిపోతుంది అది. ఆయన ఇంత దగ్గర నుంచి మాట్లాడే అవకాశం ఉండదు కదా. అడవిలో కూడా పికాక్ ఉందని మనం దగ్గర వెళ్తే వెళ్ళిపోతుంది కదా. ఇది ప్రతిరోజు వస్తుంది కాబట్టి ఇంకా మాకు అలవాటైపోయింది. దాని కూడా మనుషుల్లో తిరిగి అలవాటైంది కాబట్టి మనుషులు అది ఏమన్నది. ఇంకా వీడియోస్ అయితే టైంకే పెట్టాలంట. నాకు టైంకే పెట్టాలన్న విషయం నాకు తెలియదు. అందుకోసం నేను ఎప్పుడు పెడితే అప్పుడు వీడియోస్ పెట్టినా ఇన్ని రోజులు. నాకు ఈ మధ్య తెలిసింది టైంకి పెట్టాలని. ఇప్పటి నుంచి అయితే టైంకి పెడతా. కానీ మీరు చూడాలి, నా వీడియో చూడండి, లాంగ్ వీడియో కూడా చూడండి, లైక్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి, ఇది మనీ ప్లాంట్ ఇంకా తమలపాకు చెట్టు ఒక దగ్గరే ఉంది. అసలు ఏది అన్నది తెలుస్తలేదు. చాలా మందికి కనిపిస్తుంది ఇది మనీ ప్లాంటా లేకపోతే తమలపాకు చెట్టు అని కనిపిస్తుంది చాలా మందికి. ఇదేమో మనీ ప్లాంట్, ఇగో ఇదేమో తమలపాకు. రెండు ఒక దగ్గర అయినాయి కాబట్టి ఎవరికి అసలు అర్థం అవుతలేదు ఇది ఏం చెట్టు అన్నది. చాలా మంది అడుగుతారు. తమలపాకు చెట్టు అయితే ఇవ్వద్దంట కదా, అందుకోసం నేను తీసుకోలేను. అంటే మనీ ప్లాంట్ అంటే మనం లేనప్పుడు తీసుకెళ్తారు, ఎందుకంటే అది మనకు అడిగి తీసుకెళ్ళొద్దంట కదా. అందుకోసమే మేము లేనప్పుడు తీసుకెళ్ళిరేమో. ఇంకా నేనైతే దాని గురించి ఏమో, కానీ నేనైతే ఇది తమలపాకు అయితే ఇవ్వద్దు అనుకున్నా, ఇవ్వద్దు అన్నారు. ఇంకో విషయం అంటే వర్షాకాలం కదా, కొన్ని వంకాయ గింజ దీనిలో అయితే కొన్ని వంకాయ గింజలు వేసిన నేను. మొలకలు వచ్చినాక తీసి అక్కడక్కడ పెడదామని. చాలామంది ఏమంటారంటే ఈ చెట్టు ఇంటి దగ్గర ఉండొద్దు అంటారు. నిజమో కాదో నాకు అసలు తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇగో ఇవి నీల గులాబీ అంటారు కదా, నేను ఇందులో పింక్ ఇంకంటే వైట్ రెండు మిక్స్ చేసి పెట్టిన. పింక్ అయితే ఇంకా ఫ్లవర్స్ కాలేవు అయితే ఏమో, కానీ ఇది ఇంటి దగ్గర ఉండొద్దు, మళ్ళీ పొద్దులేదు దాని ముఖం చూడొద్దు అంటారు. అది నిజమో కాదో నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ దీని గురించి. నేనైతే చెట్ల మధ్యలోకి వచ్చిన. మేము ఏం చేసినా అంటే గోంగూర కొనుకొస్తాం కదా, అదే పుంటికూర చెట్లు. మనం కూర వండుకోవడం కొనుక్కొస్తాం కదా, అవి మేము ఏం చేసినాము వండుకున్న తర్వాత ఇంకా ఆకు మొత్తం తెంపేసిన తర్వాత అవి ఇట్లా వాతినాము. ఇగో మనం ఆకు అంతా తెంపుకొని పడేస్తాం కదా, పడేసినప్పుడు ఎందుకు పడేయాలని ఇక్కడ వాతినాం. మంచిగా అయింది చూడండి. మళ్ళీ మొన్న పాతినాక ఒకసారి అయితే కూరకు మళ్ళీ తెంపుకున్నాం, మళ్ళీ ఎగిరి వచ్చింది. ఇగో మళ్ళీ ఎగిరి వచ్చింది. ఏదైనా మన ఇంటి దగ్గర పెట్టుకొని వండుకుంటే ఆ టేస్టే వేరు అనిపిస్తా ఉన్నాయి కదా, ఆ థ్రిల్లే వేరు అనిపిస్తుంది. మన ఇంటి దగ్గర ఏ కూరగాయల చెట్లు పెట్టినా ఏ పూల చెట్టు మంచిగా అనిపిస్తుంది కదా, పూల చెట్లు అయినా ఏ పెట్టుకున్నా. అందుకోసం ఇగో ఇంటి దగ్గరే పెట్టుకున్నాం. ఇంకా చాలానే పెట్టినాయి. ఇగో మిరపకాయ చెట్టు, ఇగో వంకాయ చెట్టు పెట్టినామైతే వంకాయలు కూడా అవుతున్నాయి. కానీ కోతి అన్నీ తెంపేస్తుంది. ఈసారి అయినాయి, మళ్ళీ ఉంచుతుందో తెంపేస్తుందో తెలీదు. బాగానే వచ్చినాయి, ఒక 4-5 వచ్చినాయి అక్కడక్కడ. ఇగో ఇక్కడ కూడా ఉంది, అక్కడక్కడ ఒక 4-5 వచ్చినాయి. కానీ కోతి ఉంచుతుందో లేదో. మొన్న ఒకసారి అయితే కూర అనుకున్నాం, మళ్ళీ వచ్చినాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. ఏ చెట్లు పెట్టినా కోతితో భయం వేస్తుంది, ఎందుకంటే ఏవే కూడా ఉంచుతలేదు, అన్నీ తెంపిస్తుంది. ఇగో ఈ గులాబీ చెట్టు ఏమో చిన్నగా అవుతాయండి. ఇగో ఇవి గులాబీలు చిన్నగా అవుతాయి కదా, ఇవి చాలా చిన్నగా అవుతాయి. ఇంకా ఇది గులాబీ చెట్టు, దీనికైతే చాలా అంటే చాలా పెద్దగా అవుతాయి. అసలు ఊడిపోవు కూడా ఇవి, ఎంత బాగుంటుంది తెలుసా. ఇవి అయితే ఊడిపోవు. ఈ చెట్టు కూడా అట్లే పెద్దగా అవుతుంది, ఫ్లవర్స్ కూడా పెద్ద అవుతుంది, దీని ఆకు కూడా పెద్దగా ఉంటుంది. ఈ చెట్టు అయితే బాగుంది, నాకైతే ఒక అక్క ఇచ్చింది. నేనేమనుకుంటున్నా అంటే దీన్ని కొమ్మ తీసి ఇంకో దగ్గర పెట్టాలి, మంచిగా ఇంకో దగ్గర పెడితే కూడా మంచిగా అవుతాయి కదా. ఒకటే చెట్టు ఉంది కదా, ఇంకో దగ్గర పెట్టాలనుకుంటున్నా. ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఫ్రెండ్స్, ఇదైతే పత్తి చెట్టు అనుకున్నారు చాలామంది. మా ఇంట్లో వాళ్ళు కూడా పత్తి చెట్టే పెట్టిన అనుకొని పీకేయాలనుకున్నారు. కాదు, ఇది మా చెల్లెలేమో విత్తనాలు ఇచ్చింది. ఇవి ఫ్లవర్స్ ఎట్లయితాయి అంటే ఫస్ట్ మొగ్గనేమో వైట్ అవుతుంది, విప్పిన కొత్తేమో పింక్ కలర్ అట్లా అవుతుంది అంట. నాకు కూడా తెలియదు, ఫ్లవర్ చూసినాక నా చెట్టు ఎట్లుంటుందో నాకు తెలియదు. మా చెల్లెలు చెప్పింది, విత్తనాలు ఇచ్చింది, పెట్టిన. ఇంక ఈ ఫ్లవర్స్ అయినాక, ఈ ఫ్లవర్ అయినాక నేను ఫుల్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా మళ్ళీ ఫుల్ వీడియో ఇట్లా మళ్ళీ పెడతాను చూడండి. నిజంగా ఇది పత్తి చెట్టులానే ఉంది కదా, సేమ్ పత్తి చెట్టులా ఉంది చూడు.
కానీ ఎప్పుడైతే పెట్టి చెట్టు పెట్టయితే సంవత్సరం అవుతుంది, అసలు ఫ్లవర్స్ అవుతలేవు. మళ్ళీ ఎప్పుడైతే అయిందనుకో మేమైతే షార్ట్ వీడియో అయినా ఫుల్ వీడియో అయినా మళ్ళీ పెడతాను నేను. ఇంకా దానిమ్మ చెట్టుకి అయితే చాలానే అవుతుంది, పూత వస్తుంది, చాలా పువ్వులు కూడా అవుతున్నాయి. ఇగో ఇంకా కాస్తున్నాయి కానీ కోతులు అయితే అస్సలు ఉంచుతలేవు. మా ఇంటి సైడ్ చాలా ఉన్నాయి కోతులు, చాలా అంటే చాలా ఉన్నాయి. మా ఊర్లోనే కాదు చాలా ఊర్లలో ఉన్నాయి. ఇటు సైడ్ మా ఊరు సైడ్ అయితే కోతులు బాగా జమ అయినాయి. ఇంక ఈరోజు రాలేవు అనుకుంటున్నాం, కోతులు రాలేవు అనుకున్నాం. ఇంకో సాయంత్రానికి అనగానే వస్తూనే ఉంటాయి అవి. ఈరోజు అని కాదు ఎప్పుడు ఇంతే. ఈరోజు ఇక్కడ లేవు కోతులు, ఈ మధ్య లేవు అని అనుకున్నాం ఇంకో వస్తూనే ఉంటాయి. చాలా వస్తున్నాయి మా ఊరు సైడ్ అయితే, చాలా అంటే చాలా వస్తున్నాయి. ఫ్రెండ్స్ మీ అందరికైతే షార్ట్ వీడియోలో ఒకసారి చెప్పినా కదా, ఉల్లిగడ్డ పొట్టు అది వాటర్లో నానబెట్టి ఇంకా చెట్లకి వేస్తే మంచి ఫ్లవర్స్ అవుతాయని. చాలా అంటే చాలా అయినాయి నిజంగా. ఈ మధ్య ఎన్నిసార్లు తెంపుకున్నాం, మళ్ళీ బయట వాళ్ళు కూడా ఫంక్షన్స్ అట్లా ఉన్నాయని అడిగి తెంపుకోలేరు పువ్వులు. చాలా అయినాయి. ఇంక ఇప్పుడు కూడా చూడండి, ఇవి తెంపేస్తేనే కదా మళ్ళీ అయితే, అందుకోసం మీరు మా అమ్మకైతే ఇవన్నీ తెంపేయమన్నా. ఇంకా నల్లగా మొగ్గలు కూడా ఏమంటే విత్తనాలు కూడా వచ్చినాయి. ఈ విత్తనాలు కింద పడి ఇంకా వర్షానికి కూడా బాగా అవుతున్నాయి. ఉల్లిగడ్డ పొట్టు వాటర్లో నానబెట్టి ఒక 1 అవర్ 2 అవర్ నానబెట్టి ఇంకా చెట్లకు వేసినాం ఇంకా పువ్వులు చాలా మంచిగా అవుతాయి. ఈ చెట్లనే కాదు ఏ ఫ్లవర్స్ కూడా అవుతాయి, గులాబీ పూలైనా ఏ పూలైనా చాలా అవుతాయి.